ఫర్నిచర్ని ఇండియాలో ఆన్లైన్లో కొనడం పాసిబులా? బ్రేక్ అయితే రిటర్న్ ఎలా? ట్రస్ట్ ఎలా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. బ్రాండ్ నేమ్ పెప్పర్ ఫ్రై. ఈ బ్రాండ్ వెనుకున్న ఫౌండర్స్ అంబరీష్ మూర్తి అండ్ ఆశిష్ షా. అంబరీష్ మూర్తి ఆల్రెడీ ఈబీ అనే కంపెనీలో టాప్ రోల్లో వర్క్ చేస్తున్నాడు. తను డైలీ ఒక ప్రాబ్లం చూసేవాడు అప్పట్లో. పీపుల్ ఆన్లైన్లో మొబైల్స్ కొంటున్నారు, క్లాత్స్ కొంటున్నారు, కానీ ఫర్నిచర్ అంటే టచ్ చేయాలి, ఫీల్ రావాలి, చూడాలి అనే భయం. 2012లో ముంబైలో డెసిషన్ తీసుకున్నారు. ఈ భయంని బిజినెస్గా మార్చాలి అని. పెప్పర్ ఫ్రై స్టార్ట్ అయింది. ఐడియా సింపుల్, ఫర్నిచర్ని ఆన్లైన్లో చూపించాలి అని. డెలివరీ, ఇన్స్టాలేషన్, రిటర్న్స్ అన్నీ మనమే చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కానీ రియాలిటీ కఠినంగా ఉంది. వేర్హౌస్ కాస్ట్ ఎక్కువ, డ్యామేజ్ లాసెస్, రిటర్న్ కాస్ట్లీ, క్యాష్ బర్న్ ఫాస్ట్గా అవుతోంది. చాలామంది అన్నారు ఇండియాలో ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు అని. కానీ ఫౌండర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇన్వెంటరీ కంట్రోల్ మనకే ఉండాలి, కానీ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు అని. టర్నింగ్ పాయింట్ ఇక్కడే. స్టూడియో పెప్పర్ ఫ్రై. ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేశారు. కస్టమర్స్ ఫర్నిచర్ చూసి, టచ్ చేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేలా చేశారు. ట్రస్ట్ బిల్డ్ అయింది, రిటర్న్స్ తగ్గాయి, రిపీట్ కస్టమర్స్ పెరిగారు. ఫండింగ్ వచ్చింది. నార్వెస్ట్, గోల్డ్మెన్ ఇన్వెస్ట్ చేశారు. టీం పెరిగింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. పెప్పర్ ఫ్లై స్లోగా ఇండియాలో లార్జెస్ట్ ఆన్లైన్ ఫర్నిచర్ బ్రాండ్ అయింది. 2022లో రిలయన్స్ 67% స్టేక్ని అక్వైర్ చేసింది. స్టార్టప్ నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ రీటైల్ ఎకోసిస్టంలో ఒక పార్ట్ అయింది. లెసన్ సింపుల్, కస్టమర్స్ యొక్క భయం అర్థం చేసుకుంటే అదే నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుందని పెప్పర్ ఫ్రై ప్రూవ్ చేసింది.